కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దేవరపల్లి హైస్కూల్లో శాసనసభ్యులు ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడం గారు ముందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ, ఉభయ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేషన్, అదేవిధంగా కృష్ణా గుంటూరులో కూడా గ్రాడ్యుయేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈరోజు దేవరపల్లి గ్రామంలో మండల పరిషత్ హై స్కూల్లో సాంప్రదాయబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎన్నికల అధికారులు ఆదేశాల మేరకు నియమ నిబంధనలకు లోబడి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన యొక్క రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటూ రాష్ట్రాన్ని ముందుకి సాగాలని చెప్పిన ఆలోచనతో ప్రతి పౌరుడు కూడా కోరుకోవాలి. పైగా వాళ్ళు జరుగుతున్న ఎన్నికలు టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పూర్తి చేసి పీజీలు కానీ, బీఈడీలు కానీ, ఎంఈడీలు కానీ కూడా చేసి వివిధ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, టీచర్సు, ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, డిగ్రీలు పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేయడం అంటే భారతదేశం గురించి, ప్రపంచ దేశాల గురించి, మన రాష్ట్రం గురించి ఏ ప్రభుత్వం అయితే కనుక ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలదు, ఏ ప్రభుత్వ హయాంలో డెవలప్ జరిగింది గతంలో, ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో మళ్ళీ జరగబోతుందని చెప్పిన ఒక ఆలోచనతో ఇవాళ గతంలో అనేక ఎలక్షన్స్ చూసాం, అనేక మంది ఎమ్మెల్సీలని మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం, నిరుద్యోగుల కోసం, లేదా ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి డిమాండ్స్ కోసం, హక్కుల కోసం ఎవరు ఏ విధంగా పనిచేశారన్న సంగతి కూడా అందరూ కూడా గతంలో అనేక ఎన్నికలు జరిగిన కూడా చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు వినియోగించుకోవాలి. ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా దయచేసి రాకుండా ఉండదు. ఇవాళ ఎంతమంది అయితే ఓటు నమోదు చేయించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే భావితరాల కోసం చదువుకున్నటువంటి వాళ్ళకి మనమే వచ్చి ఓటు కనుక వేయలేకపోతే ఈ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామన్న సంగతి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. దాని ద్వారాగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు విషయంలో మాత్రం ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రతి మండల కేంద్రాల్లో 3 బూతులు లేదా 4 బూతులు ఓటర్స్ని బట్టి పెట్టడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని భావితరాల యొక్క భవిష్యత్తుని మీరు పునాది వేయాలని చెప్పని డిగ్రీ హోల్డర్స్గా చదువుకున్న పట్టభద్రులుగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.